నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. న్యూఢిల్లీలో దళితుల ఆత్మ గౌరవ సభ జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన పాశవిక దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దళితుల ఆత్మ గౌరవ సభను నిర్వహించడం జరిగింది. ఈ సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ పైన దాడికి పాల్పడ్డ నిందితుడిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు పెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు, న్యాయ వ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సభ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, నరేంద్ర బాబు చేయగా కడర్ల నవీన్ చేశారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దళిత వర్గానికి సంబంధించిన గవాయ్ గారి మీద జరిగిన దాడి ఈ దేశంలో ఉండబడే 30 కోట్ల మంది దళితుల మీద జరిగిన దాడిగానే మనం భావిస్తున్నాం. ఆ దాడి ఈ దేశంలో ఉండబడే న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద జరిగిన దాడిగా మనం భావిస్తున్నాం. ఆ దాడి కేవలం దళితుల మీదనే కాకుండా, కేవలం న్యాయ వ్యవస్థ మీదనే కాకుండా, మొత్తం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మనం భావిస్తున్నాం. అట్లాంటి హేయమైన దాడిని ఖండిస్తూ, దాడి జరిగి నెల 15 రోజులు అవుతున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనంగా ఉండడాన్ని ఖండిస్తూ ఈరోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరం గడ్డ మీద వాళ్ళ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న దళితుల ఆత్మగౌరవ సభకు అధ్యక్షత వహించిన తమ్ముడు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ గారికి, ఈ వేదిక మీద ఉన్న వివిధ రాష్ట్రాల ఎంఆర్పీఎస్తో పాటు అన్ని అనుబంధ సంఘాల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దృక్పథం గల సంఘాల నాయకులు, నాయకురాలందరికీ ఈ సభను జయప్రదం చేయడానికి ఎంతో శ్రమ కోర్చి, ఎన్నో ఇబ్బందులు కోర్చి, ఒక దృఢ సంకల్పంతో సభను జయప్రదం చేయడానికి వచ్చిన నా ఎంఆర్పీఎస్ అనుబంధ విభాగాల మరియు అంబేద్కర్ దృక్పథం గల సోదరి సోదరులందరికీ, పాత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఇక్కడ ఒక రక్షణగా ఉండబడే పోలీస్ యంత్రాంగ, ఢిల్లీ పోలీస్ యంత్రాంగ సోదరి సోదరులకు, పెద్దలందరికీ, ఈ ఘట్టాన్ని చూడడానికి వచ్చిన శ్రేయభిలాషులైన అన్ని వర్గాల పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. నా ఉద్యమకారులారా, మనకు సమయం వాస్తవానికి 5 గంటల వరకే ఇచ్చారు. దాన్ని మనం కూడా గౌరవించాలి. నిన్న మనకు పర్మిషన్ నిరాకరిస్తూ కూడా మనకు లెటర్ అందించిన విషయం మీ అందరికీ తెలుసు. దానికి కారణాలు ఏమైనా మళ్ళీ పర్మిషన్ మనకి ఇచ్చారు. ఇక్కడ మనం చాలా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మనం సభను ముగించుకొని, వారిచ్చిన సమయం ఒక పావు గంట అటు ఇటు అయినా కూడా అంతకంటే మించకుండా మనం జాగ్రత్తలు తీసుకుందామని నేను భావిస్తూ
నిన్న నిరాకరించి వాళ్ళ సభను జరుపుకునే అవకాశం కల్పించిన పోలీసు యంత్రాంగ మిత్రులకు పెద్దలకు మనం ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇబ్బంది పడే విధంగా మనం చూడకుండా ఒక నమ్మకం పెట్టుకొని ఢిల్లీలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నా కూడా ఒక నమ్మకం పెట్టుకొని ఇచ్చిన వాళ్ళందరికీ మనం సహకరించాల్సిన బాధ్యత, మనం క్షేమంగా ఢిల్లీ మన గమ్యాన్ని చేరాల్సిన బాధ్యత మనకు పడ్డ ఈ దళితులు రాజ్యాంగం వచ్చిన తర్వాత, రిజర్వేషన్ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు అనే ఒక జీర్ణించుకోలేని ఒక మనస్తత్వం ఈ దేశంలో కొన్ని వర్గాలకు ఉన్నది. ఆ వర్గాల దృక్పథం నుండి వచ్చిందే, వాళ్ళ ప్రోత్సాహం నుండి వచ్చిందే ఈ దాడి అనే విషయం ముందుగా మనం మర్చిపోవద్దు. అంటే అర్థం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఊరికి దూరంగా నెట్టివేయబడి చదువుకు, గుర్తింపుకు, గౌరవానికి నోచుకోలేని వర్గాలు, పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఈ వర్గాలు ఇవాళ అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి వస్తున్నారు. వాళ్ళు ఉన్నత స్థాయికి వస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని జీర్ణించుకోలేని శక్తులు, వ్యక్తులు, వాళ్ళని ప్రోత్సహించే శక్తులే ఈ దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ శక్తులే ప్రోత్సాహం ఇచ్చినాయి. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, నిన్న మన సీజే గారు, గవాయి గారు మన ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాడు. ఆయన మాట్లాడుతూ చెప్పిన విషయం ఇప్పుడు నేను మాట్లాడిన దానికి వర్తిస్తుంది. తను ఏమాత్రం దాపరికం లేకుండా నేను అమరావతిలో మాట్లాడిన విషయాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే, ఇక్కడ మనం గమనించాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నాలాంటి దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థాయికి రాగలిగారు అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే రాజ్యాంగం ద్వారానే ఆ ఉన్నత స్థాయి పదవి పొందిందని చెప్పాడు. తన వరకే చెప్పుకోకుండా ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొచ్చేశాడు. ఆ ఉదాహరణలో రెండు స్పష్టంగా చెప్పాడు. ఈ దేశంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ దళిత వర్గాల నుంచే ఒకనాడు కేఆర్ నారాయణ అనే దళితుడు, మొన్న రామ్నాథ్ కోవింద్ అనే దళితుడు ఈ దేశ రాష్ట్రపతి కాగలిగే స్థాయికి వచ్చిందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆ ఉన్నత స్థాయికి వచ్చిందనే విషయం గుర్తు చేశాడు. తన వరకే చెప్పుకోకుండా ఆ రాజ్యాంగమే ఈ దేశ ప్రథమ పౌరుల స్థానాన్ని తీసుకొచ్చింది దళితులని చెప్పాడు. ఈ రోజు ఒక మహిళ, అందులో ఒక ఆదివాసీ మహిళ ఈ దేశంలో రాష్ట్రపతి కలగలిగిందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ స్థానం దక్కిందని చెప్పాడు. అంతేకాకుండా ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థలో చీఫ్ సెక్రటరీ కీలకమైన స్థానం, పోలీస్ యంత్రాంగంలో డీజీపీలది కీలకమైన స్థానం. ఆ స్థాయిలో కూడా దేశంలో ఆ స్థాయికి దళితులు కొంతమంది ఎదిగినరు అని అంటే అది రాజ్యాంగం ద్వారా మేము ఎదిగామని చెప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చెప్పిన పరిభాషలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ వర్గాలు, ఒక గ్రామంలోనే ఊరికి అవతల నెట్టివేయబడ్డ వర్గాలు, వాళ్ళకు ఊర్లోకి రావడానికి కూడా స్వేచ్ఛ లేని అంటాంతరం గురైన వర్గాలు అదే గ్రామంలో ఒక ప్రధానపౌరుగా సర్పంచ్ మొదలుకొని దేశ రాష్ట్రపతి దాకా ఎదిగిందంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఎదిగిందని చెప్పి చాలా గొప్పగా మాట్లాడాడు. అగో ఈ రాజ్యాంగం అంటే గిట్టని వాళ్ళు, ఈ రాజ్యాంగం ద్వారా ఈ దళితులు ఉన్నత స్థానానికి వస్తుండ్రు, గిరిజనులు ఉన్నత స్థానానికి వస్తుండ్రు, బలహీన వర్గాలు ఉన్నత స్థానానికి వస్తుండ్రు, మహిళలు ఉన్నత స్థానానికి వస్తుండని జీర్ణించుకోలేని వర్గాలు వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళను అవమానించడం,
వాళ్ళు ఏ స్థాయికి ఎదిగిన వాళ్ళ పట్ల దాడులకు పాల్పడడం అనేది మొదటి నుండి జరుగుతున్నది. ఈరోజు మీ అన్నగా చెప్తున్నా, ఈ దేశ ఉన్నత న్యాయ వ్యవస్థకు చీఫ్ జస్టిసే కీలకమైన బాస్. అట్లాంటి ఒక చీఫ్ జస్టిస్ తన సొంత రాష్ట్రం వెళితే, అట్లాంటి చీఫ్ జస్టిస్ మహారాష్ట్ర తన సొంత రాష్ట్రానికి వెళితే ప్రోటోకాల్ పాటించే అధికారులు ఆ రాష్ట్రంలో లేకుండా పోయారు. చీఫ్ జస్టిస్ ఎక్కడికి వెళ్ళినా ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతించాలి, ఆయనకు పుష్పగుచ్చం ఇవ్వాలి, ఆయనకు అందుబాటులో ఉండాలి. కానీ ఒక దళితుడు చీఫ్ జస్టిస్ అవుతే మేము ఎందుకు ప్రోటోకాల్ పాటించాలని చెప్పి, ఆయన చీఫ్ జస్టిస్ కావచ్చు, మేము ఎందుకు ఆయన ఆహ్వానించాలని చెప్పి ఉన్నత వర్గాల భావాలు గలకు సంబంధించిన వాళ్ళు ప్రోటోకాల్ పాటించలేదనేసి మనం మర్చిపోదు. అవమానం జరిగింది. ఇదే అవమానం మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా జరిగింది. ఇదే అవమానం బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా జరిగింది. అంబేద్కర్కు చిన్నతనంలో జరిగిందంటే వేరు. ఆయన చెప్పుకున్నాడు, మా బట్టలు ఉతకాలన్నా మా దగ్గరికి చాకలోళ్ళు వచ్చేటోళ్ళు కాదు, మాకు క్షౌరం చేయాలన్నా మంగళలు వచ్చేటోళ్ళు కాదు, మాకు అంతో ఇంతో ఆర్థికంగా ఉన్నది, మా నాన్న ఉద్యోగస్తుడే, మా తాత ఉద్యోగస్తుడే, మాకు నెలకు జీతం వస్తుంటుంది మా ఇంట్లో, కానీ మాకు వనరులు ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. మా పక్కన ఉండబడే పశువులకు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి పోయేవాళ్ళు, కానీ మా దగ్గరకు వచ్చేటోళ్ళు కాదని చిన్నప్పుడు జరిగిన విషయాలు చెప్పుకునేవాళ్ళు. మా బట్టలు ఉతికింది మా అక్కేనని, నాకు సౌరం చేసింది మా అక్కేనని ఆయన బాధపడుతూ చెప్పాడు చిన్నప్పుడు గుర్తు చేసుకొని. కానీ విదేశాల్లో చదువుకొని కూడా, ఉన్నత స్థాయిలో చదువుకొని కూడా, ఈ దేశంలో ఎవరు చదువుకొని వచ్చి కూడా ఆయన చదువుకోవడానికి సహకరించిన మహారాజా దగ్గర ఉద్యోగం చేస్తుంటే, ఆ ఉద్యోగం చేస్తున్న కాడ ఒక క్లర్క్ కూడా, ఒక స్వీపర్ కూడా, ఒక ప్యూన్ కూడా ఆయన దగ్గరకు వచ్చి నీళ్లు చేతి నుండి అందించిన పాపాన పోలేదు. మంచిని ఇవ్వడానికి తీసుకొచ్చి టేబుల్ పెట్టి మీరు తాగండి, మీరు ఏ స్థాయిలో ఎదుగుతుంది, మీరు దళితులు కదా, మీరు అంటోళ్ళు కదా, మేము సమానం అవుతామని చెప్పి ఒక దేశంలో ఉన్నత స్థాయిలో చదువుకొని వచ్చి ఉద్యోగం చేస్తున్నా కూడా ఒక క్లర్క్ కూడా ఆయనకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా లేని పరిస్థితులు ఉన్నారనే విషయం ఆయన చెప్పుకున్నాడు. ఈ దేశంలో దళిత వర్గాలు ఎంత చదువుకున్నా, ఎంత స్థాయికి ఎదిగినా సమానంగా చూసే వ్యవస్థ లేదని, నువ్వు ఉన్నత స్థాయిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా ప్రోటోకాల్ పాటించే అవసరం మాకు లేదని చెప్పి అంబేద్కర్ కాలం నుంచి గవాయి కాలం వరకు రుజువు అవుతూనే ఉన్నది. అంతకుముందు ఎప్పుడో రుజువు అయింది. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా, అదే సమయంలో సుప్రీంకోర్టులో కొద్ది రోజులు ఒక చర్చ జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా గవాయి గారు తమ పాత్ర పోషిస్తున్నాడు. ఆయన చీఫ్ జస్టిస్ అయిన వెంటనే, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అందరినీ పలకరిస్తూ జై భీమ్ అనుకుంటూ పోయాడు. అక్కడ ఉండబడే సుప్రీంకోర్టులో ఉండబడే న్యాయవాదులు, ఉన్నత వర్గాల న్యాయవాదులకు అది కంటవింపుగా మారింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండబడే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పూలు చల్లి పాదాలకు నమస్కారం పెట్టి, నీలాంటి మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పి ఆయన వినయపరంగా ఆయన పాదాల మీద నమస్కారం పెట్టడం జరిగింది. అంతేగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని బలంగా నింపుకున్న గవాయి గారు ఈ దేశంలో ఏ చీఫ్ జస్టిస్ చేయని పని, ఈయన 52వ చీఫ్ జస్టిస్. అంతకుముందు 50 మంది ఉన్నత వర్గాలు, కేరళ నుంచి మన దళితుడు కేజీ బాలకృష్ణ ఉండే 51 మంది చేయని పని గవాయి గారు స్పష్టంగా చేశారు. సుప్రీంకోర్టులో ఇంతవరకు నాన్ జ్యుడిషియల్ ఉద్యోగాల్లో ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్ లేవు. కానీ ఎప్పుడైతే గవాయి గారు చీఫ్ జస్టిస్ అయిందో వెంటనే ఆ సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండబడే
ప్రతి నాన్ జ్యుడిషియల్ ఉద్యోగాలన్నిటికీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాడు. ఆయన ఆదేశాలు జారీ చేశాడు. ఒక మాటలు చెప్పంటే రాజ్యాంగం ఏర్పడి 70 సంవత్సరాల ఉత్సవం జరుగుతున్న సమయంలో 74 సంవత్సరాలు అమలు జరగని రిజర్వేషన్లు గవాయి ద్వారా సుప్రీంకోర్టులో అమలు జరిగే కాడికి వచ్చేసింది. ఇది జీర్ణించుకోలేని ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూసి ఏదో ఒక సందర్భంలో మాట జారిందని, అంతకుముందు ఎంతో మంది ఎన్నో జాగ్రత్త పట్టించుకోలేని ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ దళితుడు మమ్మల్ని అంటాడా అని చెప్పి విశ్వాసాల ముసుగులో ధర్మాల ముసుగులో మన సీజే గారిని దాడి చేయడం జరిగింది. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దాడిని దేశం ఖండించి 6వ తారీఖు మాత్రమే దాడి జరిగింది. అక్టోబర్ 6 దాడి జరిగింది. అక్టోబర్ 6 ఇవాళ ఈరోజు నవంబర్ 17లో ఉన్నాం. నవంబర్ 17లో ఉన్నాం. దాదాపు నెల 15 రోజులు. అక్టోబర్ 6న దాడి జరిగిన దాన్ని ఖండించిండు. ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే ఖండించారు. చీఫ్ జస్టిస్ తో ఫోన్లో మాట్లాడే ఆ దాడి దేశ ప్రజలందరి ఆగ్రహానికి గురి చేసింది అన్నాడు. దేశ ప్రజలందరూ ఆగ్రహానికి గురి చేసేంత సంఘటన ఇది స్పష్టంగా అర్థమైంది. ఆయన పోలీసులు అందరూ సమానమే, చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. ఇక్కడ భారతదేశంలో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే నిందితుడి మీద చర్యలు తీసుకునే విషయంలో చట్టం సమానంగా వర్తించాలి కదా. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి కదా. చట్టం ముందు అందరు సమానమైనప్పుడు చట్టం అందరికి సమానంగా వర్తించాలి కదా. ఇక్కడ మాత్రమే వర్తించలేదు. దానికి